అరుణ బంగారు గారు సభాధ్యక్షతన మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాలు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా సోదరిమణి శంకరమ్మ గారికి, మరి పెద్దలు అన్న దరువు అంజన్న కళాకారుడు గాయకుడు, మరి ఇప్పుడే వెళ్ళిన మా మస్తునాచారి గారికి, నిజంగా మళ్ళీ విడత ఉద్యమానికి తొలి అమరుడు, మరి ఈరోజు తెలంగాణలో ఏర్పడాలి, తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో ఉన్న బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పి తొలి అమరుడు మా తమ్ముడు శ్రీకాంత్ గారు. నిజంగా ఆయన పేరు మీద మెమోరియల్ అవార్డు ఇవ్వడం నిజంగా సంతోషదగ్గ విషయం. మేము ఎన్నోసార్లు మాజీ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి శ్రీకాంత్ పేరు మీద ఒక మెమోరియల్ ట్రస్ట్గా ఒక ట్యాంక్ బండ్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఒక పక్క జయశంకర్ గారిది, ఒక పక్క శ్రీకాంత్ గారు ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు చెప్పాము. మరి అది చేయలేదు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా మా ధర్వాంజన్న మరి మన ఇక్కడ వచ్చే కళాకారులు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మరి మా జాతీయ అధ్యక్షుల వారు ఇక్కడే ఉన్నారు. మరి మొన్ననే జ్యోతిబా ఫులే గురించి సీఎంని అడగగానే 2 ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని మరి ఆ స్థలాన్ని కూడా చూపించి తొందరలో ఉన్న విగ్రహాన్ని కూడా పెట్టిస్తున్నారు. మరి అన్న మీకు తమరికే తెలియజేస్తున్నాం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మీరు ఏది అడిగినా ఇస్తున్నాడు కాబట్టి శ్రీకాంత్ విగ్రహాన్ని నిజంగా ఆ తమ్ముడు చనిపోయేటప్పుడు మాకు తెలిసిన నా బాధలు ఇక్కడ ఉన్న మేము మా రాజు మేము మరి ఇదే ఎల్బీనారులు అందరం హాస్పిటల్ చుట్టూ తిరిగినాం. అప్పుడున్న ప్రభుత్వం మరి శవరాజకీయాలు ఆడుకుంటూ మరి తమ్ముని శవాన్ని గన్ పౌడర్ గారు తీసుకుపోయినప్పుడు కానీ ఎంబడే ఉన్నాం మేమంతా. అది ఎంత బాధ అయిందో మరి ఆ దినం అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే. మరి అయినా కానీ కేటీఆర్ గారు రావడం, పెద్ద ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మేము ఆదుకుంటాం, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం, అన్ని విధాలుగా మేము వాళ్ళకి అండగా నిలబడతాం. అప్పుడు కేటీఆర్ మాట ఇవ్వడం జరిగింది. అయినా కానీ మేము ఏం అడుగుతలేం. ఒక ఎమ్మెల్సీ అని ఎన్నోసార్లు అడిగాం శంకరమ్మ గారికి ఇవ్వాలని, ఇవ్వలే. అయినా శ్రీకాంత్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలి, ఆయన జయంతిని మరి అదేవిధంగా వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఎంతోమంది చెప్పాం. ఇంతవరకు పెట్టలే. అది దయచేసి మా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు మా జాతీయ అధ్యక్షులు వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా పెట్టించాలన్నా మేము పెట్టాము. మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారితో జడ్చర్లు కానీ నల్లగొండ కేసీఆర్ పిలిపించి కానీ అక్కడక్కడ మేము ఎన్నో విగ్రహాలు పెట్టించాము. అయితే నడిపట్టున ఉండాలి. తెలంగాణ ఏర్పడడానికి కారకుడు శ్రీకాంత్. నిజంగా ఒక మంచి యువకుడు, మరి తెలంగాణ మీద ఎంతో అవగాహన కలిసిన ఉత్సవవంతుడు. తెలంగాణ కోసమే తన ప్రాణత్యాగం చేసి తన తెలంగాణ కోసమే ఊపిరి తీసుకొని తెలంగాణకు ఊపిరి పోసిన మహనీయుడు మరి స్వర్గీయ శ్రీకాంత్ గారు. నిజంగా ఆయన గురించి చెప్పాలని చాలా చాలా బాధ. పొడిచెట్టి వాళ్ళ సొంత ఊరు కూడా ఎన్నోసార్లు వెళ్ళాము. నిజంగా ఇవాళ మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు కావాలని పోరాటం చేసిన ఫస్ట్ ఏకైక వ్యక్తి శ్రీకాంత్. మరి ఆయన పేరున మరి ధర్వాంజన గారి నాయకత్వంలో ఒక మంచి అవార్డ్స్ ఇవ్వడం, అవార్డు తీసుకునే వాళ్ళందరూ కూడా ఒక మహాత్ములు, ఒక మంచి వ్యక్తులైతే అలాంటి వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషకర విషయం. మరి ఇది మనము ప్రభుత్వం కూడా అధికారికంగా మరి రవీంద్ర భారత్లో చేపియాలన్నా మీరు, ఎందుకంటే తొందరలోనే మీరు ఒక్క మాట చెప్పండి, మేము ఇమ్మీడియట్గా రేపు మాట్లాడతాము. ముఖ్యమంత్రితో మీ స్పీచ్లు చెప్తారు, ముఖ్యమంత్రితో ఇది అధికారికంగా చేపియాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరి మీ అందరినీ కలిసే భాగ్యం కలిగినందుకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై విశ్వకర్మ.